దేశం మొత్తం రాముని కోసం వేచి చూస్తోంది. భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయి బాలరాముడు ప్రతిష్ట కాబోతున్నాడు. దేశం మొత్తం ఆ యొక్క దినాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియాల్సి వస్తుంది. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం బస్సులు కొరత ఉన్న కారణంగా బస్సుల కోసం పాఠశాలకు సెలవు ఇచ్చినటువంటి మీరు ఈరోజు 22వ తారీఖున ఎందుకు సెలవీరని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ యొక్క హిందూ వ్యతిరేక కార్యక్రమాలే రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రయత్నం చేస్తాయని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నది. కావున ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని జనవరి 22 భవ్య రామ మందిర నిర్మాణ ప్రారంభం రోజున బాలరాముని ప్రతిష్ట రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సెలవు ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తాడిపత్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని అర్జనవాడలో కర్రెమ్మ దేవాలయం మరియు ఆంజనేయ స్వామి దేవాలయంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ఎంతోమంది హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. అదేమిటంటే అయోధ్యలో రామాలయం ఈ నెల 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి శుభ్రంగా ఉంచాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడంతో ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గ్రంథాలయ జిల్లా కన్వీనర్ పోతుల గంగాధర్ యాదవ్, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యుడు సంజీవ్ రెడ్డి గారు, అలాగే మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు వాణి గారు, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పద్మ గారు మరియు రామ్నాథ్ గారు, బాలకృష్ణ గారు మరియు పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. జై హింద్, జై భారత్.